మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ విధంగా మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ప్రతిసారి ఒక రేఖలు తీర్చడంలో సహాయపడతారు. మనకి చాలా వ్యూస్ వచ్చినందువల్ల నేను ఇక్కడికి ఎక్కువ మందిని తీసుకొచ్చాను. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ ఫ్రెండ్. పర్వాలేదు. ఇది ఎలా కుదురుతుందో మీకు చెప్తాను. ప్రస్తుతం చూస్తున్న మీతో సహా ఈ వీడియో మొత్తాన్ని చూస్తున్న ప్రతిసారి కొంత డబ్బు జనరేట్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ వీడియోకు వ్యూస్ పెరిగే కొద్దీ డబ్బు కూడా పెరుగుతూ ఉంటుంది. దానితో ఆశ్చర్యకరమైన సంఖ్యలో జనాభాకి ఆహారం అందించవచ్చు. అందరూ బాగుంటారు. కేవలం అది మాత్రమే కాదు, మిస్టర్ బీస్ట్ మీరు ఈ వీడియో చూడడం వల్ల మీరు వీళ్ళకు వ్యవసాయ భూములను అందించడంలోను, భారీ వంటశాలను నిర్మించడంలోను, స్కూల్ పిల్లలకు కావాల్సినంత ఆహారం అందించడంలోను, వాళ్ళు బాల కార్మికులుగా అవ్వకుండా ఉండడంలోను మీరు భూస్వాములు కాబోతున్నారు. మీరు ఇక్కడ ఉన్నందుకు సంతోషం. ఇప్పటి వరకు మేము 1500 మందికి ఆహారాన్ని అందించాం. భవిష్యత్తు గురించి ఉత్సాహంగా ఉంది. ఇక ఈ భోజన పథకం ద్వారా స్కూల్లో పిల్లల అటెండెన్స్ అమాంతం పెరిగింది. అందుకే వాళ్ళ క్లాస్ రూమ్స్ ని అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నాము. ఈ స్కూల్లో చాలా తక్కువ డెస్క్లు ఉన్నాయి. కొంతమంది విద్యార్థులు రాళ్లపై కూర్చోవలసి వస్తుంది. మీరు 4 పిల్లల్ని ఒకే డెస్క్ పైన కూర్చోబెట్టకూడదు అనుకుంటా. ఖచ్చితంగా ఈ డెస్క్ పై 2 పిల్లలే కూర్చోవాలి. నిజంగా? 4 కాదు. వాళ్ళ కొత్త డెస్కులు కావాలని మీరు అడగలరా? మీకు కొత్త డెస్కులు కావాలా అని అడుగుతున్నారు. నేను ఇప్పుడే వస్తాను. వాటిని తీసుకురండి. అందరి కోసం మేము కొత్త డెస్క్లను తీసుకొచ్చాం. ఇప్పుడు కొత్త స్టూడెంట్స్ చేరినప్పటికీ ప్రతి ఒక్కరు కూర్చోవడానికి చోటు ఉంటుంది. వాళ్ళని చూడండి ఎంత సంతోషంగా ఉన్నారు. వాటిని కిందికి తిప్పుతా పదండి. బ్రో, నాకు ఈ వీడియో చాలా నచ్చింది. వీళ్ళని చూస్తుంటే అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో ఉన్నవారు వాళ్ళకి అందుబాటులో ఉన్న వాటిని ఎంత ఈజీగా తీసుకున్నారో అర్థమవుతుంది. చూడండి, వాళ్ళు రాళ్లపై కూర్చోవలసిన అవసరం లేకుండా కొత్త డెస్క్లపై కూర్చోవడం వాళ్ళలో ఎంతో ఆనందాన్ని నింపుతోంది. థ్యాంక్ యూ జిమ్మీ. మీ సహాయం మరోలేదు. మీ సాయానికి థ్యాంక్స్ పిల్లలు. ప్రస్తుతం వాళ్ళు కూడా మోసుకెళ్తున్నారు. కొత్త డెస్క్ కోసం సిద్ధంగా ఉన్నారా? అవునా? నిజానికి వాళ్ళు ప్రతిరోజు స్కూల్లో పిల్లలందరికీ బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ ఇలాంటి ఒక వంట గదితో అందించడం అసాధ్యం. అందుకోసమే మేము ఈ సరికొత్త వంటగది నిర్మించాం. అంతేకాకుండా ఈ స్కూల్ ని పునరుద్ధరించడంతో పాటు మేము ఇక్కడ ఒక బావిని కూడా తవ్వాం. నీటిని నిల్వ చేయడంతో పాటు ఒక గ్రీన్ హౌస్ కూడా, కెమెరా తిప్పండి, ఇంకా పంట భూమి కూడా. వాళ్ళకి అవసరమైన ప్రతిదాన్ని మేము ఈ స్కూల్లో సమకూర్చాం. ఈ చుట్టుపక్కల స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ రావడం కోసం మేము భాగస్వామ్యం అయ్యేది ఇలాంటి భారీ పంట పొలాలతో. ఇతని పేరు జస్టిస్. ఇక్కడ వ్యవసాయం చేసే దీనే. బొలిలే శివ వ్యవసాయానికి స్వాగతం. మేము వ్యవసాయం 2 భాగాల్లో చేస్తాం. ఒక భాగంలో చేసే వ్యవసాయం నేరుగా స్కూల్ కి వెళ్తుంది. మరొక భాగంలో చేసే వ్యవసాయం మేము ప్రత్యేకంగా పెంచి సమీపంలో ఉన్న సమాజ ప్రజలకు అమ్ముతాం. దానితో లాభాపేక్ష లేని సంస్థ కొనసాగించడానికి సహాయపడుతుంది. ప్రస్తుతానికి ఇందులో వ్యవసాయం చేయడానికి కూలీలను వాడుతున్నారు. దాంతో స్కూల్ కి అవసరమైనంత ఆహారాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండదు గనుక మేము మీకోసం ఒక కొత్త ట్రాక్టర్. ఇప్పుడు ఇలా మనుషులు పనిచేయడానికి బదులుగా వాళ్ళు హాయిగా ఈ ట్రాక్టర్ ను ఉపయోగించుకోవచ్చు. ఇంతకు ముందు 45 నిమిషాలు పట్టిన పని ఇప్పుడు కేవలం 45 సెకండ్లలో పూర్తయిపోతోంది. ఈ ట్రాక్టర్ మీరు ఊహించిన దానికంటే చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మేము ఈ వీడియోలో వస్తున్న వ్యూస్ నుంచి వచ్చే డబ్బులు తీసుకొని ఈ పాఠశాల భోజన కార్యక్రమాలకు ఇస్తున్నాం కదా అని. మరి కాదు, ఆహారం ఎక్కడో ఒక చోటు నుంచి రావాలి. మీరు ఇక్కడ చూస్తే ఈ భారీ పంట పొలంలో ట్రాక్టర్ వినియోగం ద్వారా దిగుబడి బాగా పెరిగింది. అలాగే ఈ ఆహారం వీలైనంత ఎక్కువ మందికి చేరేలా చేయడానికి మేము ఈ స్కూల్ కి ఒక ప్రత్యేకమైన బహుమతిని మీ కమ్యూనిటీ కోసం ఒక సరికొత్త ట్రక్ తాళాలు అందజేస్తున్నాను. కంగ్రాచులేషన్. ఏంటి? మీరు దీన్ని ఉపయోగించి మొత్తం కమ్యూనిటీకి ఆహారం అందించాలనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. మనకి కొత్త ట్రక్ వచ్చింది. ఈ ట్రక్ అదనపు భోజనాన్ని కమ్యూనిటీలోని అన్ని కుటుంబాలకి అందించడానికి స్కూల్ కి వీలు కల్పిస్తుంది. హే పిల్లలు, మీకోసం ఈ ట్రక్ లోపల 1,00,000 కంటే ఎక్కువ మందికి సరిపడా ఆహార వనరులున్నాయి. ఈ కమ్యూనిటీ వాళ్ళు నాకు కొత్తగా ఇచ్చారు. నా దగ్గర ఇప్పుడు ఒక మ్యాక్ ఉంది. మీరు 1,00,000 మందికి సరిపడే భోజనం చాలా ఎక్కువని అనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ ద్వారా వచ్చే వ్యూస్ తో 1 మిలియన్ భోజనాలు అందించగలుగుతాం. ఇప్పటి వరకు మీరు చూసింది కెన్యా. ఇప్పుడు మనం ఘనాకి బయలుదేరదాం. అక్కడ మేము ఒక వంటగది, నీటి ట్యాంక్ నిర్మించడమే కాకుండా ఒక లోకల్ స్కూల్ కోసం కొత్త పొలం ఏర్పాటుకు నిధులు కూడా సమకూర్చాం. ఇక్కడ మేము నాటబోయే క్యాబేజ్ దాదాపు 2.5 నెలల్లో ఇలా తయారవుతుంది. మనం ఇచ్చిన క్యాబేజీ పొలంతోనే స్టూడెంట్స్ కి భోజనం అందించగలం. కానీ ఈ పంట పొలంలో కాకుండా ఘనా అంతటా ఉన్న లక్షలాది మంది ఇతర వ్యవసాయ క్షేత్రాలంత సానుకూలతని పంచుకోరు. ఇది రైతుల కమ్యూనిటీ. చాలా మంది కోకో రైతులుగా పనిచేస్తారు. బాధాకరమైన విషయం ఏంటంటే పిల్లలు కూడా తమ కుటుంబ ఆదాయాన్ని సంపాదించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రతి 5 స్టూడెంట్స్ లో 4 ఈ స్కూల్లో చేరడానికి ముందు కోకో పొలంలో పనిచేసేవారు, అంతేనా? అవును. ప్రస్తుతం వాళ్ళు కోకో పొలంలో పనిచేయడానికి బదులుగా కేవలం మేము ఉచితంగా భోజనం అందిస్తున్నామని వాళ్ళ స్కూల్లో చదువుకోవడానికి చేరారు. ఈ భోజనం విద్యార్థుల నమోదును పెంచుతుంది, పిల్లలను స్కూల్కి తీసుకొస్తుంది, వచ్చిన పిల్లలు స్కూల్లోనే ఉండేలా సహాయపడుతుంది. ఇంకా పిల్లలు స్కూల్లోనే ఉండేలా మేము మరొక మార్గాన్ని కనిపెట్టాం. ఇవి వాళ్ళ కోసం తీసుకొచ్చిన ఆవులు. మేము ఈ కుటుంబాలకు బహుమతిగా ఇవ్వడానికి డజన్ల కొద్ది పశువుల్ని కొన్నాము. వాటి ద్వారా వచ్చే అదనపు ఆదాయంతో వాళ్ళు తమ పిల్లల్ని పొలంలో పనిచేయకుండా స్కూల్ కి పంపగలుగుతారు. రేపు మీరు స్కూల్ కి వస్తున్నారు కదా? వస్తున్నా. కంగ్రాట్స్. ఆల్రైట్. నేను ఇలా చాలా పశువుల్ని ఇవ్వవలసి రావడంతో తారీఖు తర్వాత 10 మేకల్ని ఒకేసారి బయటికి తీసుకురా. అమ్మ బాబు, ఇన్ని మేకలా? లేదు లేదు, ఎవరైనా మేకలు పట్టుకోండి. పారిపోతున్నాయి. ఎవరైనా పట్టుకోండి, పారిపోతున్నాయి. ఆల్రైట్, తారీఖ్ అవి నిన్ను తీసేస్తున్నా. కంగ్రాట్స్, ఈ మేకలు మీకోసమే. గానాలో మనం గడిపిన సమయం గుర్తుండిపోయేలా చేయడానికి నాకు ఒక ఆలోచన వచ్చింది. మీరు చూడండి, ఇబ్బంది ఏం లేదు. చాక్లెట్ రుచి మీకు నచ్చిందా? మీరంతా డోని చూడాలనుకుంటున్నారా? అందరూ ఒకసారి పైకి చూస్తే మిమ్మల్ని
ఇది చాలా బాధాకరం. గానాలో కోకో వ్యవసాయ గృహాల్లో నివసించే 45% మంది పిల్లలు ఫీస్టబుల్స్ రైతులతో కలిసి పనిచేస్తుంది. పిల్లల్ని బాల కార్మిక వ్యవస్థ నుండి బయటికి తీసుకొచ్చి స్కూల్లో చేర్పించడానికి బాల కార్మిక పర్యవేక్షణ మరియు నివారణకు. నేను ఇప్పుడు 1000 సామ్సంగ్ మొబైల్స్ ని కొన్నాను. వీటిని ర్యాండమ్ గా నేను నా సబ్స్క్రైబర్స్ కి ఇవ్వబోతున్నాను. లైక్ జోసే, ఇదిగో నీ సామ్సంగ్ బ్రాండ్ న్యూ ఫోన్ తీసుకో. ఏర్పాటు చేయబడింది. మా స్టూడెంట్స్ కి స్కూల్లో భోజనం అందించాలని మేము చాలా ప్రార్థించాం. ఇప్పుడు మీ వలన అది నెరవేరింది. అందుకు చాలా థాంక్స్. ఇది ఇలాగే కొన్ని సంవత్సరాల వరకు కొనసాగుతుందని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు గానాలోని ఈ కుటుంబాలు తినడానికి తగినంత అందులో దాదాపు 40% ఊరికే వ్యర్థమైపోతోంది. కానీ మనం దానిలో కేవలం 10% సంరక్షించగలిగితే మనం అమెరికాలో ఆకలి సమస్యని అంతం చేయొచ్చు. ఇప్పుడు మిమ్మల్ని ఫిలడెల్ఫియా హోల్సేల్ ప్రొడ్యూస్ మార్కెట్ కి తీసుకెళ్తున్నాం. ఇది అమెరికాలోని అతిపెద్ద ఫుడ్ మార్కెట్స్ లో ఒకటి. ఇక్కడ ప్రతి సంవత్సరం 10 మిలియన్ పౌండ్ల వరకు అమ్ముడుపోని ఆహారం వృధా అయ్యే ప్రమాదం ఉంది. అక్కడే ఏవన్ అతని లాభాపేక్ష లేని సంస్థ షేరింగ్ యాక్సెస్ రంగంలోకి వస్తుంది. వాటిని విక్రయించడానికి వాళ్ళ దగ్గర స్థలం లేకపోతే వాటిని పారేయడం అనేది సులభమైన మార్గం. ఉదాహరణకి ఒక నెల మాత్రమే ఉంటే మాకొద్దు అంటారు. కానీ మీరు అలా చేయకుండా హే ఆకలితో అలంటిస్తున్న వారికి ఎందుకు ఇవ్వకూడదు అనుకున్నారు. అవును, అది మంచి ఆలోచన. అందుకే ఏవైనా అతని సంస్థ షేరింగ్ యాక్సెస్ చిన్న చిన్న కారణాల వల్ల పారవేసే లక్షలాది పౌండ్ల ఆహారాన్ని సేకరిస్తారు. వీటిని ఎలా సేకరించాలి? చూడడానికి ఇది బాగుంది. అది చాలా బాగుంది కాబట్టి మనం దాన్ని ఈ బాక్స్ ఓకే, ఇది మాత్రం చూడడానికి కొంచెం బాలేదు. అది నిజంగానే బాలేదు, అందులో పడండి. ఓకే, ఇంతేనా మీరు చేయాల్సింది? అవును, మనం దీన్ని కష్టతరం చేస్తే ఈ పని చేయడానికి ఎవరు ఇష్టపడరు. ఆగు తారిక్, ఎందుకు నీ మిరపకాయ చాలా చిన్నగా ఉంది? నాకు మాత్రం వీళ్ళందరికంటే పెద్ద మిరపకాయ దొరికింది. మిరపకాయతో చేసేది అందరికీ ఏ, ఆగు, నీ మిరపకాయ చాలా వింతగా ఉంది రోలన్. ఇది వంకరగా ఉంది. యా, అందరూ పెద్ద మిరపకాయ ఉండాలనుకుంటారు. ఇక్కడున్న ఈ ఫుడ్ అంతా ఈ బిల్డింగ్ లో నుండి ఈ రోజు విరాళంగా ఇచ్చింది. నిజానికి అక్కడ ఇంకా ఎక్కువ ఫుడ్ ఉంది, కానీ అందుబాటులో ఉన్న ఈ ఫుడ్ ని తీసుకువెళ్ళడానికి మనకి మరిన్ని ట్రక్కులు అవసరం. ఈ మార్కెట్ లాగే మరిన్ని మార్కెట్స్ లో చాలా ఫుడ్ ఉంది. షేరింగ్ యాక్సెస్ ఆర్గనైజేషన్ కూడా ఆ ఫుడ్ చెడిపోయే ముందు వాటిని పూర్తిగా పంపిణీ చేయగలరు. నేనేం చేయబోతున్నానో బహుశా మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. ఏవన్కి అస్సలు తెలీదు నేను తన కోసం ఒక బహుమతిని సిద్ధం చేశానని. ఏవన్, నీ కళ్ళకున్న గంతలు తీసి వెనక్కి తిరుగు. నీ సరికొత్త ట్రక్ని చూడు. సహాయం చేయగలుగుతారు. దానివల్ల వాళ్ళు రాబోయే సంవత్సరాల్లో ఈ కొత్త ట్రక్కుని ఆహారంతో నింపుతూనే ఉంటారు. కానీ ఒక అదనపు ట్రక్కుతో ఒక రోజు ఏమి చేయగలమో మీకు చూపిస్తాను. డబుల్ ట్రెల్లీస్ ఫుడ్ కిచెన్ తయారు చేసిన రుచికరమైన భోజనం సరఫరా చేయడంతో ప్రారంభిద్దాం. వాళ్ళు ప్రతిరోజు పేదలకు భోజనం వండుతారు. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ పారేయడానికి సిద్ధంగా ఉన్నవే, కానీ ఇది ఇప్పుడు ఆకలితో ఉన్న వారికి ఇచ్చే రుచికరమైన భోజనంగా మారింది. ఇది క్రేజీగా ఉంది. మేము వండిన ఆహారం 600 మందికి ఇచ్చినప్పటికి కూడా మా ఒక్క ట్రక్ లో మొత్తం అన్ని కమ్యూనిటీ ఫ్రిడ్జ్లలో నిల్వ చేసేంత 1000 పౌండ్ల కొద్దీ తాజా ఉత్పత్తులున్నాయి. అలాగే వీధుల్లో ఉన్న ప్రజలకు మేము నేరుగా పంపిణీ చేశాం. ఇంకా నార్త్ కెరోలినాలో వందలాది మందికి అవసరమైన పోషకాహారాన్ని ఇవ్వడానికి మా సొంత ఫుడ్ డ్రైవ్ ని కూడా నిర్వహించాము. అలాగే మీరు కూడా మాకు డోర్ డాష్ సహాయంతో సహాయపడొచ్చు. వెంటనే ఈ వీడియోని మీరు చూడడం ద్వారా మీరు ఆకలితో ఉన్న వారికి సహాయం చేయొచ్చు. ఇంకా పరిమిత సమయం వరకు డోర్ డాష్ లోని డాష్ మార్ట్ లో లభించే ఈ హుడీని గనక మీరు కొంటే అప్పుడు మీరు కూడా విరాళం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆకలితో ఉన్న వారికి ఇలాంటి 100 భోజనాలు ఇచ్చినట్టు అవుతుంది. మీకోసం ఫుడ్ తీసుకొచ్చా. ఏమంటానండి? ఇప్పుడు సారీ, దీన్ని పరిష్కరించడానికి నేను ఫుడ్ డ్రైవ్ ని ఆపాల్సి వచ్చింది. కనిపించే ఈ QR కోడ్ ని స్కాన్ చేసి గానీ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి గానీ వెంటనే డోర్ డాష్ లో మీ హుడీని కొనుగోలు చేయండి. ఆకలితో ఉన్న వారికి వీలైనంత సహాయం చేద్దాం. డోర్ డాష్ కి సంబంధించిన ప్రాజెక్ట్ డాష్ కేవలం కొన్ని సంవత్సరాల్లో 100 మిలియన్లకు పైగా ఆహారాన్ని అందించడంలో సహాయపడింది. నిజానికి ఆహారం అంతా పారేసి ఉండబడేది. ఇది నమ్మకంగా లేదు కదా? హే, నువ్వు మా వీడియోస్ చూస్తావా? అవును. మీకు ఇతని పేరు తెలుసా? లేదు. ఆమె నా ఫోటో తీసుకుంది. ఆమె మాకు కూడా తెలీదు. ఇక మా ఫుడ్ డ్రైవ్ నా దగ్గర నీ కోసం 2 చెక్స్ ఉన్నాయి. మొదటిది మాకు 10 లక్షల భోజనాలు అందించడానికి, కానీ ఇప్పుడు మాకు 6 లక్షల భోజనాలు కావాలి. ఓరి నాయనో. ఈ వీడియో చేసే ముందు 1 మిలియన్ భోజనాలు అందించమని చెప్పాం, కానీ ఇప్పుడు 6 లక్షల భోజనాలు చేయమని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా. ఈ వీడియో రిలీజ్ అయ్యి వ్యూస్ పెరిగిన తర్వాత నాకు తెలీదు ఈ వీడియోని ఎంతమంది చూస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఇదిగో ఇంకో బ్లాంక్ చెక్. Oh my God. వాళ్ళు వీడియోని చూసే కొద్దీ నేను ఆ చెక్ ని ఫిల్ చేస్తాను. నువ్వు ఆకలితో ఉన్న వారి ఆకలి తీర్చొచ్చు. ఓ మై గాడ్ గైస్, దయచేసి ఈ వీడియోని చూడండి. అప్పుడు మనం చాలా మందికి ఆహారాన్ని అందించగలుగుతాం. ఇక్కడ ఎన్ని డాలర్స్ రాస్తారనేది మీ చేతిలోనే ఉంది. ఈ భోజనాలకు నిధులు సమకూర్చడానికి డోర్ డాష్ ముందుకు రావడమే కాకుండా మీకోసం టోనీ రాబిన్స్ అనే ఒక గొప్ప వ్యక్తి తన సందేశం ఇవ్వడానికి మీ ముందుకు వచ్చారు. మీరు ఇప్పుడు చేస్తున్నది చాలా ముఖ్యమైన పని. మీ నుండి వచ్చే ప్రతి వ్యూ మరింత మందికి అన్నం పెడుతుంది. నేను మీకు 10 మిలియన్ల భోజనాలను అందించాలనుకుంటున్నాను. మనం ఇందులో పాలు పంచుకొని చేయగలిగినంత చేద్దాం. వీలైనంత ఎక్కువ మందికి సహాయం చేద్దాం. తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఎందుకంటే టోనీ రాబిన్స్ ఇంకా డోర్ డాష్ ప్రతి 20 వ్యూస్ కి ఆకలితో ఉన్న వారికి అన్నం పెడుతుంది.